హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థింక్ టాక్స్ బై యువ. మహారాష్ట్రకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఈ మధ్య తెలంగాణకు సంబంధించినటువంటి ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యలు అనేటివి చేశాడనమాట. ఈ వివాదాస్పద వ్యాఖ్యలు ఏంటి అంటే, ఇప్పుడు మహారాష్ట్రకు మరియు తెలంగాణకు మధ్య బార్డర్లో ఉన్నటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి గ్రామాలలో 14 గ్రామాలను మహారాష్ట్రలో కలపాలి అనే ప్రతిపాదనపై మహారాష్ట్ర ప్రభుత్వం అనేది చర్చలు జరుపుతున్నారన్నమాట. ఈ గ్రామాలు తెలంగాణలో ఉన్నటువంటి రాజురా మరియు జీవతి తాలూకాకు సంబంధించినటువంటి గ్రామాలుగా ఉన్నాయన్నమాట. అయితే ఈ 14 గ్రామాలను మహారాష్ట్రకు సంబంధించినటువంటి చంద్రపూర్ జిల్లాలో విలీనం చేయడానికి మహారాష్ట్ర యొక్క మంత్రి చంద్రశేఖర్ బవన్కులే గారు ప్రకటించారన్నమాట. ఈ గ్రామాలకు సంబంధించినటువంటి చరిత్ర మరియు ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం 14 గ్రామాలను ఎందుకు మహారాష్ట్రలో విలీనం చేయాలనుకుంటుంది అనే దాని గురించి కొంచెం క్షుణ్ణంగా మాట్లాడుకుందాం. చరిత్రలో ఈ తెలంగాణ మరియు మహారాష్ట్రకు ఈ సరిహద్దుకు మధ్యలో ఉన్నటువంటి ఈ గ్రామాలు హైదరాబాద్ సంస్థానంలో భాగంగా ఉండేవి అన్నమాట. హైదరాబాద్ సంస్థానం అంటే అసఫ్ జాహీ అని నిజాముల పాలనలో ఉండేదన్నమాట. అయితే అప్పటి నిజాముల సంస్థానంలో ఈ తెలంగాణకు సంబంధించినటువంటి ఈ సరిహద్దు ప్రాంతాలు మరియు మహారాష్ట్రకు సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంతాలు, అలాగే కర్ణాటకకు సంబంధించినటువంటి ఈ గ్రామాలు, ఇవి అనేటివి అప్పటి హైదరాబాద్ సంస్థానంలో భాగంగా ఉండేటివి అనమాట. అయితే 1948లో అప్పటి భారత ప్రభుత్వం అనేది పోలీస్ చర్యలు అంటే ఆపరేషన్ పోలో అంటారనమాట. ఈ ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ సంస్థానం నుంచి ఈ ప్రాంతాలన్నిటినీ భారతదేశ యూనియన్ లో కలిపేయడం జరిగిందనమాట. తరువాత 1956లో భాషా ఆధారిత రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం అప్పటి ఈ హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి ఈ ప్రాంతాలన్నిటినీ విభజించడం జరిగిందనమాట. భాషా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం అంటే స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనమాట. అయితే హైదరాబాద్ సంస్థానంలో విభజించబడినటువంటి ఆ ప్రాంతాలలో రకరకాల భాషలు మాట్లాడేవారు అనమాట. అందులో మరాఠీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, తెలుగు మాట్లాడేవారు ఉన్నారు, కన్నడ మాట్లాడేవారు కూడా ఉన్నారనమాట. దీని ప్రకారము ఏ ప్రాంతాల ప్రజలు ఏ భాషలు మాట్లాడుతున్నారనే దాని ప్రకారము ఆ హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి ప్రాంతాలను ఆయా రాష్ట్రాలుగా విభజించారనమాట. ఆయా రాష్ట్రాలంటే మహారాష్ట్రలోకి వెళ్ళిపోయినాయి, కొన్ని ప్రాంతాలు అనేటివి కర్ణాటక వెళ్ళిపోయినాయి, కొన్ని ప్రాంతాలు అనేటివి ఆంధ్రప్రదేశ్కి వచ్చాయన్నమాట. ఆంధ్రప్రదేశ్ అని ఎందుకు అంటున్నానంటే, ఈ తెలుగు మాట్లాడే వారందరిది ఆంధ్రప్రదేశ్గా ఉన్నది, ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నది కాబట్టి ఆ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కలిపారనమాట. అయితే మహారాష్ట్రలో కలిపినటువంటి ఈ ప్రాంతాలు ఏంటో చూద్దాం. ఔరంగాబాద్, బీడ్, పర్భని, నాందేడ్ మరియు హుస్నాబాద్. ఈ ప్రాంతాలనేటివి మరాఠీ మాట్లాడే ప్రజలు ఉన్నారనమాట. సో వీటిని మహారాష్ట్రలోకి విలీనం చేయడం జరిగింది. అయితే కన్నడ మాట్లాడే ప్రాంతాలు రాయచూర్, గుల్బర్గా, బీదర్, ఈ 3 ప్రాంతాల వారు కన్నడ మాట్లాడుతుండటంతో ఈ ప్రాంతాలను కర్ణాటకలో చేర్చారనమాట. ఇక తెలుగు మాట్లాడే ప్రజలను మన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కలిపేశారనమాట. విభజించబడ్డ ప్రజలు కూడా ఇంకా రకరకాల భాషలు మాట్లాడేవారనమాట. అంటే అక్కడ మోస్ట్లీ అవి బార్డర్ ఏరియాలు కాబట్టి అదే గ్రామంలో మరాఠీ మాట్లాడే వాళ్ళు ఉంటారు, తెలుగు మాట్లాడేవారు ఉంటారు, కన్నడ మాట్లాడేవారు ఉంటారు. సో ఇలా వివాదంగా ఉండేదన్నమాట. అయితే ప్రస్తుతం ఈ రాజురా మరియు ఈ జీవతి అనే ఈ తాలూకాలో ఉన్నటువంటి గ్రామాలు ఎక్కువ మరాఠీ భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారనమాట. అయితే ఈ రాజురా మరియు ఈ జీవతి మరాఠీ భాష మాట్లాడేవారు జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ ఇది తెలంగాణలోని ఆదిలాబాద్ ఆ జిల్లా పరిధిలో ఉంటుందన్నమాట. అయితే ఈ మధ్య 2025 జూలైన మహారాష్ట్ర మంత్రి చంద్రశేఖర్ బవన్కులే ఈ రాజురా మరియు జీవతికి సంబంధించినటువంటి ఈ తాలూకా గ్రామాలను అంటే 14 గ్రామాలను మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాకి విలీనం చేయడానికి చర్యలు ప్రారంభించినట్లు ఆయన ప్రకటించాడనమాట. ఇక్కడ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, ఈ గ్రామాలలో ఉండేటటువంటి ప్రజలు ఎప్పటి నుంచో మహారాష్ట్రలో కలవాలి అని చెప్పేసి అక్కడ ప్రజలు కోరుకుంటున్నట్టు వాళ్ళు చెప్తున్నారు. ఈ జామాబందీ రికార్డులు కూడా ఈ గ్రామాలనేటివి మహారాష్ట్రలో భాగంగా ఉన్నట్టే చూపిస్తున్నాయి అన్నమాట. అంటే ఏం లేదు, డాక్యుమెంట్స్ లో ఈ గ్రామాలు ఇంకా మహారాష్ట్రలో భాగంగానే ఉన్నట్టు చూపిస్తున్నాయంట. అయితే ఈ 1956 భాషా ఆధారిత రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారము ఇప్పుడు వాళ్ళు మహారాష్ట్రలో ఈ 14 గ్రామాలను కలపాలి ఈ చట్టం ప్రకారం అని చెప్పేసి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారన్నమాట. అయితే ఈ గ్రామాలు ఈ మహారాష్ట్రకు మరియు తెలంగాణకు మధ్య సరిహద్దు ప్రాంతంగా ఉన్నాయి. కానీ వీటి అడ్మినిస్ట్రేటివ్ చట్టాలు, ఈ అడ్మినిస్ట్రేటివ్ హక్కులు అనేటివి ఇవి తెలంగాణలో ఉండిపోయాయి అనమాట. అయితే ఇక తెలంగాణ సైడ్ నుంచి చూసుకుంటే అప్పట్లో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా, అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ మహారాష్ట్ర ప్రభుత్వము ఇలాంటి వ్యాఖ్యలు అనేటివి గతంలో కూడా చేసిందనమాట. అయితే ఈ గతంలో చేసినప్పుడు కేసీఆర్ గారు కూడా ఇది మా తెలంగాణ రాష్ట్ర సమగ్రతను దెబ్బతీయడానికి చేసే కుట్ర అని చెప్పేసి కేసీఆర్ గారు కూడా చాలా గట్టిగా వ్యతిరేకించాడు అనమాట. అయితే 2025లో ఈ చర్చ అనేది మళ్ళీ తెరపైకి వచ్చిందనమాట. అయితే ఇప్పుడు తెలంగాణకు సీఎం
సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వము ఎలా స్పందిస్తారు అనేసి వేచి చూడాలి. అయితే నాకు తెలిసి ఈ మహారాష్ట్ర ప్రభుత్వం అనేది ఈ తెలంగాణలో ఉన్నటువంటి అంటే ఈ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ సమస్య యొక్క చారిత్రక సందర్భం అనేది మీకు అర్థమైందని నేను ఆశిస్తున్నాను. సో దీని గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది మరియు మహారాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అని తెలుసుకోవడానికి మనం కొద్దిగా వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ సమస్య పరిష్కరించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అనేటివి ఒక టేబుల్ మీద కూర్చొని మంచి ఏంటి చెడు ఏంటి అని చెప్పేసి ఇద్దరు కూర్చొని చర్చల ద్వారా మాట్లాడుకొని ఈ సమస్యను పరిష్కరించుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చుంటే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ విషయంపై మీకున్నటువంటి అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.